ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నారు. ఏకంగా 56,000 ఉద్యోగాల భర్తీ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీల వివరాలను అన్ని శాఖల ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించాయి. తొలి విడతలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం జారీ చేయనున్న నోటిఫికేషన్ల పైన నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. శాఖల వారీగా ఖాళీలను గుర్తించింది. ఇప్పటికే ప్రధాన శాఖలు లెక్కలు అందించాయి. 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా లెక్కలతో స్పష్టం అవుతోంది. వీటిలో 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1 కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక జాబితాల్లో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకొని 2024-25 జాబ్ క్యాలెండర్ ను రూపొందించింది. కాగా ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు హక్కు ఉందంటూ గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణలో వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు రాలేదు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించారని సమాచారం. ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శాఖల వారీగా ఖాళీల భర్తీపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పోలీసు శాఖలో 10,500 కానిస్టేబుళ్లు, 1,650 వరకు ఎస్ఐ పోస్టులను గుర్తించినట్లు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు, మరో 2,150 డాక్టర్ పోస్టులను గుర్తించారు. వీటిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 6,000 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో కలిపి దాదాపు 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, R&Bలో 185 నుంచి 200 వరకు పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399, అంగన్వాడీ టీచర్లు 7,837, హెల్పర్లు కలిపి 14,236 పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. గ్రామ పరిపాలన అధికారి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్న వారి నుంచి దాదాపు 6,000 మంది విఆర్ఓలను తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియమించనున్నారు. మిగిలిన 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు.
పోలీసు శాఖ 12,150, వైద్య శాఖ 2,762, ఆర్టీసీ 3,038, గురుకులాలు 2,850, ఇంజనీరింగ్ 2,510, వ్యవసాయ శాఖ 148, ఆర్ఎన్బి 185, రెవెన్యూ 10,954, మహిళా శిశు సంక్షేమం 14,236, గ్రూప్ 1 లోను ఖాళీల భర్తీ పైన కసరత్తు కొనసాగుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపిందనే చర్చ సర్వత్రా మొదలైంది. దీంతో ఏపీలో కూడా ఆ ఒత్తిడి పడుతుందేమో వేచి చూడాలి.